సరే అన్న. సో ఈ రోజు విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ వన్ అన్న, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. చెప్పుకున్నాం కదా, 4 రోజులు 4 టాపిక్లు అనుకున్నాము. సో నిన్న ఆక్సిజన్ అయింది. ఐ హోప్ ఆక్సిజన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ క్లారిటీ ఆన్ ఆక్సిజన్. ఓకే, సో ఈ రోజు వాట్ విల్ డూ ఇస్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్న. సో బేసికలీ గుర్తుంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ దాన్ ద ఆక్సిజన్ కదా. So carbon dioxide is 20 to 25 times more soluble than oxygen. So it is easier for the transport of carbon dioxide. So more soluble than oxygen. So transport of CO2 becomes easier, Nana. But the problem is the transport of CO2 have several ways. It can't go only by hemoglobin like the oxygen. సో ఆక్సిజన్ లాగా హిమోగ్లోబిన్ ద్వారానే లేదా ప్లాస్మా ద్వారా 3% అలా కాదు. దీనికి ఇట్ హ్యాస్ సమ్ వేస్ అనమాట. ఇట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో దాంట్లో ఏమున్నాయి అవి మనం చూద్దాం, సార్ చెక్ చేద్దాం ఇది. సో బేసిక్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాపెన్స్ ఇన్ 3 ways నాన్న. హౌ మెనీ వేస్? 3 ways. 1, 2, 3. ఓకే, సో ద ఈజియెస్ట్ వే ఈస్ dissolving in plasma. Plasma ఎక్కడ ఉంటుంది నాన్న? వెర్ ఇస్ ప్లాస్మా ప్రెసెంట్? బ్లడ్ లో. ప్లాస్మా ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో కలిసి, ఐ విల్ కీప్ ద స్పాట్ లైట్. కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో కలిసి it will be transported to the alveoli. Okay, so first remember నాన్న, think that we are discussing at the tissues. గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది. బికాస్ వేర్ ఈస్ మోర్ CO2 ప్రొడ్యూస్డ్ అన్న? టిష్యూస్. లోడింగ్ ప్లేస్ ఏందన్న CO2 కి? ద లోడింగ్ ప్లేస్ ఇస్ టిష్యూస్ కదరా. టిష్యూస్ వీ హ్యావ్ ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్. సో లోడింగ్ ప్లేస్ ఇస్ టిష్యూస్ కాబట్టి థింక్ దట్ వీఆర్ ఆల్ డిస్కసింగ్ ఇన్ ద టిష్యూస్ రీజన్. ఓకేనా? సో టిష్యూస్ దగ్గర, టిష్యూస్ నుంచి, టిష్యూస్ లో ఏమవుతుంది మనకి? గ్లూకోజ్ అంటే ఫుడ్ యూజ్ చేసుకొని, ఫుడ్ ఆక్సిజన్ యూజ్ అయ్యి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అన్న? CO2 ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ CO2 విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద బ్లడ్, విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద వీన్స్. ఓకేనా? ఓకే, రైట్. సో ప్లాస్మా అంటే జనరల్ గా ఏమనుకుంటాం మనం? ప్లాస్మా మీన్స్ వాటర్. సో ప్లాస్మా కంటైన్స్ ఆల్మోస్ట్ 97%, ఐ థింక్ అరౌండ్ 92 or 97% వాటర్ ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ వాటర్ టోటల్ గా. సో కార్బన్ డైఆక్సైడ్ విల్ react with this water. Carbon dioxide water తో రియాక్ట్ అయ్యి it will turn into carbonic acid, H2CO3. ఏమంటాం నా దీన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ as carbonic acid. యా, హౌ మచ్ పర్సెంటేజ్ ఇస్ దిస్? ఎంత పర్సెంట్ ఇది అంటే, ఇన్ దిస్ ఫార్మాట్ హౌ మచ్ పర్సెంట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ అని అడిగితే ఇట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హౌ మచ్ పర్సెంట్ అన్న? 7%, 5 to 7%. 5 to 7 అంటారు కొన్ని బుక్స్ లో. ఓకే, మన బుక్ లో 7% అని చెప్పారు కదా, ఎన్సీఆర్ లో పెట్టుకుందాం. బట్ కొన్ని రిఫరెన్స్ బుక్స్ లో దే హావ్ సెడ్ దట్ ఇట్ ఇస్ 5 to 7% నాన్న. ఎనీవే యూ కెన్ కీప్ బోత్. ఓకే, 5 to 7%. సో ఇది ఫస్ట్ ఫార్మాట్ నాన్న. గుర్తుపెట్టుకోండి, ఈ రియాక్షన్ కి, దిస్ రియాక్షన్ టేక్ సమ్ టైం నాన్న. అంటే ఈ CO2 ప్లస్ వాటర్ బికమ్స్ కార్బోనిక్ యాసిడ్, టేక్ సమ్ టైం. ఓకే, అండ్ ఆ టైంలో ఇది మిక్స్ అయ్యి ఇట్ విల్ గో టు ద ఆల్వియోలై, ఇట్ విల్ గో ఆన్ రీచ్ ద ఆల్వియోలై. ఇది ఫస్ట్ టైప్, ఫస్ట్ వర్షన్. సో సెకండ్ టైప్ ఏంది? వాట్ ఇస్ ద సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్న ఈజ్ బై హీమోగ్లోబిన్. సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వాట్ అన్న? బై హీమోగ్లోబిన్. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి నాన్న. బేసిక్ గా హీమోగ్లోబిన్ కి ఏం పార్ట్స్ ఉంటాయి? మీకు గుర్తుంటే ఎస్టర్డే ఐ సెడ్ హీమ్ ప్లస్ గ్లోబిన్. గుర్తుందా? సో మనం చెప్పుకుంది ఏంది? ఆక్సిజన్ ఇట్ విల్ బి జాయిన్డ్ టు దిస్ హీమ్ పార్ట్. ఐరన్ ఉండే ప్లేస్ అని చెప్పా, గుర్తుందా? ఐరన్. సో ఐరన్ ఎక్కడ ఉంటుంది? హీమ్ లో ఉంటుంది. సో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఈ హీమ్ గ్రూప్ కి అతుక్కొని పోతాయి. సో హీమోగ్లోబిన్ లో ఆక్సిజన్ బైండింగ్ ప్లేస్ ఏంది? హీమ్ పార్ట్. ఆక్సిజన్ బైండింగ్ ప్లేస్ ఏందన్న? హీమ్ పార్ట్. 4 చైన్స్ గుర్తున్నాయా? ఆల్ఫా చైన్స్, బీటా చైన్స్ గుర్తున్నాయా? ఆల్ఫా చైన్స్, బీటా చైన్స్ అంతా. ఓకే, సో నౌ ద పాయింట్ నాన్న, ఈ గ్లోబిన్ లో, గ్లోబిన్ ఈస్ వాట్ రా? ప్రోటీన్ పార్ట్. గ్లోబిన్ అంటే అర్థమైంది? ప్రోటీన్ పార్ట్. ఓకేనా? దీంట్లో మనకి ఏముంటాయంటే అమీన్స్ అనే ఒక గ్రూప్ ఉంటుందిరా, NH2 గ్రూప్.
అమీన్. ఆ గ్రూప్ పేరు ఏం పేరు? అమీన్. అమైనో యాసిడ్స్ తెలుసా మీకు? ప్రోటీన్ సింప్లెస్ట్ కాంపౌండ్ ఏందన్న? వాట్ ఇస్ సింప్లెస్ట్ కాంపౌండ్ ఆఫ్ ప్రోటీన్స్? అమైనో యాసిడ్స్. అంటే దాంట్లో ఏముంటుంది? అమీన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు సార్ ఎంత బాగా చెప్తున్నారంటే, ద CO2 విల్ నాట్ బైండ్ ఇన్ దిస్ ఏరియా. CO2 ఆక్సిజన్ ఉండే ప్లేస్ కి పోతుంది అన్న. CO2 విల్ బైండ్ టు దిస్ అమీన్ గ్రూప్. CO2 విల్ బైండ్ టు వాట్ నాన్న? అమీన్ గ్రూప్. అర్థమవుతుందా? సో CO2 ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ ఏమంటారు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ CO2 ఇన్ఫ్లుయెన్స్ ద ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ, దట్స్ ట్రూ. కానీ ఇట్ విల్ నాట్ గో టు ఇట్స్ ప్లేస్. తన ప్లేస్కి వెళ్ళి కలపడదు అనమాట. తన ప్లేస్కి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయదు, పక్క నుంచి డిస్టర్బ్ చేస్తుంది. మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ చెప్తానండి మీకు. వేరే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎనీవే, సో CO2 ఎక్కడ బైండ్ అవుతుంది సార్ అంటే, ద CO2 ఈస్ బైండింగ్ టు వాట్ నాన్న? అమీన్ గ్రూప్. ఏ గ్రూప్ బైండ్ అవుతుంది? అమీన్ గ్రూప్ బైండ్ అవుతుంది. అందుకే ద హీమోగ్లోబిన్ ప్లస్ CO2, హీమోగ్లోబిన్ ప్లస్ CO2, దీన్ని ఏమంటాం మనము? కార్బమీనో హీమోగ్లోబిన్ అంటాము. కార్బమీనో అంటాము, నాట్ కార్బాక్సీ. కార్బాక్సీ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ద ఆక్సిజన్ ప్లేస్. అర్థమైందా? ఆక్సిజన్ ప్లేస్ లో ఆక్సీ రూపంలో బైండ్ అవ్వట్లా, అది కార్బన్ డైఆక్సైడ్ అమీన్ తో కలుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అమీన్ తో కలిస్తే ఏమవుతుంది మనకి? కార్బమీనో హీమోగ్లోబిన్ అవుతుంది. ఓకేనా? కార్బమీనో, కార్బన్, కార్బో, కార్బా. ఓకేనా? అమీనో గ్రూప్ తో కలిసి కాబట్టి అమీనో, కార్బమీనో హీమోగ్లోబిన్. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇది? రైట్. సో ఇప్పుడు ఈ ఫార్మెట్ లో, ఇన్ దిస్ ఫార్మెట్ హౌ మచ్ CO2 is transported అంటే అరౌండ్ మనకి 20 to 25% విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ దిస్ ఫార్మెట్. సో ఈ ఫార్మెట్ లో మనకి 20 to 25% ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కార్బమీనో హీమోగ్లోబిన్ ఫార్మేషన్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ కార్బమీనో హీమోగ్లోబిన్ విల్ డిస్కస్ నౌ అన్న, ఇన్ ఎ స్మాల్ వే. ఇంతవరకు డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే. ఇప్పుడు we will go to the factors influencing the formation of carbamino hemoglobin. So basically hemoglobin తో ఒక గ్యాస్ బైండ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? పార్షియల్ ప్రెషర్ కావాలి, అంతే కదా నాన్న? సో హిమోగ్లోబిన్ తో గ్యాస్ బైండ్ అవ్వాలంటే పార్షియల్ ప్రెషర్ కావాలి. ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ వాట్ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ నాన్న? PCO2. ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద carbamino hemoglobin formation is what నాన్న? PCO2. ఓకే, but this will also be influenced by the PO2. Only PO2, గుర్తుపెట్టుకోండి. నాట్ లైక్ ద ఆక్సిహీమోగ్లోబిన్ ఫార్మేషన్. ఆక్సిహీమోగ్లోబిన్ లాగా కాదు నాన్న ఇది. ఆక్సిహీమోగ్లోబిన్ లో PO2 మెయిన్, దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు పొలలో పెట్టేవాళ్ళు? PCO2, H+, pH, టెంపరేచర్. గుర్తుందా అది? అది ఎక్కడ? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ H+ కి వాటి సంబంధం లేదు ఇక్కడ. సో కార్బమీనో హీమోగ్లోబిన్ ఫార్మేషన్ కి మనకి ప్రైమరీ ఏంది? PCO2 నే, బట్ దట్ ఈస్ ఆల్సో మేజర్లీ ఇన్ఫ్లుయెన్స్ బై వాట్ నాన్న? PO2, దట్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? సో ఒకసారి విల్ డిస్కస్ వేర్ విల్ బి దిస్ లోడింగ్ ఆఫ్ CO2 హ్యాపెన్స్, ఆర్ అసోసియేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ CO2 హ్యాపెన్స్, అండ్ వేర్ విల్ బి డిసోసియేషన్ హ్యాపెన్స్ చెప్పుకుందాం ఒకసారి. ఓకే, సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నాన్న, ద CO2 ఈస్ ప్యూర్ ఆపోజిట్ టు ఆక్సిజన్. CO2 is pure opposite to oxygen. సో CO2 అనేది ఆక్సిజన్ కి ప్యూర్ ఆపోజిట్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫస్ట్ మనము we have to discuss the tissues part. First where we have discussed, we'll start with what nana? Tissues. సో టిష్యూస్ చెప్పుకుందాం ఫస్ట్. ఓకేనా? సో టిష్యూస్ దగ్గర ఏమైంది మనకి? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ PCO2 ఎంత ఉంటుంది అన్న? ద PCO2 విల్ బి 45 mm of Hg. ఇక్కడ బ్లడ్ ఉంది పక్కనే. ఓకేనా? సో బ్లడ్ లో మనకి ఎంత ఉంటుంది? విల్ బి హ్యావింగ్ 40 mm of Hg, PCO2. అంతే కదా నాన్న? కరెక్టేనా? ఏది? ఆక్సిజన్ బ్లడ్ లో. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ది CO2 విల్ బి డిఫ్యూజ్డ్ ఇన్ టు ద బ్లడ్. ఓకే, అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి? ద హీమోగ్లోబిన్ విల్ కంబైన్ విత్ CO2 టు ఫార్మ్ వాట్ నాన్న? కార్బమీనో హీమోగ్లోబిన్. సో అసోసియేషన్ ఆఫ్ కార్బమీనో హీమోగ్లోబిన్ అక్కర్స్ ఇన్ విచ్ ఏరియా నాన్న? ఎక్కడ జరుగుతుందిరా? టిష్యూస్ దగ్గర.
ఎక్కడ జరుగుతుంది? టిష్యూస్ దగ్గర. అదే నీకు ఆక్సిజన్ అసోసియేషన్ అడిగితే, ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ ద అసోసియేషన్ ఆఫ్ ఆక్సీ హీమోగ్లోబిన్, వెర్ ఇస్ అసోసియేషన్ ఆఫ్ ఆక్సీ హీమోగ్లోబిన్? ఆల్వియోలై. వెరీ గుడ్. సో దానికి దీనికి ఆపోజిట్ అనమాట, దానికి దీనికి ఆపోజిట్. ఓకేనా? సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బ్లడ్ ఏమవుతుంది? ద బ్లడ్ విల్ గో అప్. ఈ బ్లడ్ ఇక్కడ నుంచి ఏమవుతుంది? పైకి వెళ్తుంది అనమాట. బ్లడ్ ఇక్కడ నుంచి ఇట్ విల్ గో టు ద ఆల్వియోలై. సో ఇది ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళింది, ఆల్వియోలైకి వెళ్ళింది. అంతేనా? సో ఆల్వియోలై కాడ పీసీఓటీ ఎంతనా అన్న? ఎంత పీసీఓ2? 40 mm of Hg. ఇప్పుడు ఇది CO2 మారడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది? పీసీఓటీ ఏమైంది? టర్న్ ఫ్రమ్ 40 టు వాట్ హ్యాపెండ్ అన్న? 45 mm of Hg. అంటే ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? 40 కాస్త ఏమవుతుంది? 45 అవుతుంది. సో ఈ 45 వీడికి వెళ్ళింది, 45 mm of Hg ఆడికి వెళ్ళింది, ఆల్వియోలై కాడికి వెళ్ళింది. సో ఇది బ్లడ్. సో CO2 ఏమవుతుంది అన్న? బ్లడ్ నుంచి ద CO2 విల్ బి డిఫ్యూజ్డ్ ఇన్ టు ద ఆల్వియోలై. అంటే ఇక్కడ ఏమవుతుంది? HbCO2 విల్ కన్వర్ట్ ఇన్ టు Hb ప్లస్ CO2. అంటే ఏందా? డిసోసియేషన్, అసోసియేషన్ ఇక్కడ? వెరీ గుడ్. సో హియర్ వాట్స్ హ్యాపెనింగ్? Dissociation is happening. Okay, but this is what nana? Only with the carbaminohemoglobin. We are not discussing bicarbonates. We are not discussing any other things. We are discussing one type or one mode of transportation, that is through carbaminohemoglobin. How much is that? How much percentage nana? Enta percent adi? How much percent ra? How much percent is this transportation nana? 20 to 25%. ఇది అయిపోయిందా? రైట్. సో నౌ కమ్స్ ద మెయిన్ టార్గెట్ నాన్న, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్స్. బైకార్బోనేట్స్ ఫార్మ్ లో ట్రాన్స్పోర్ట్ కావాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. హౌ మచ్ అన్న? 70% ట్రాన్స్పోర్ట్ అవుతుంది రా. 70% ఇస్ ట్రాన్స్పోర్టెడ్. టు ఎక్స్ప్లెయిన్ దట్ నాన్న కొంచెం డెప్త్కి వెళ్దాము, బికాస్ అది మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే we should need what happens in the cells and all those things. So I will go to next level. Make sure that you are listening properly. వీలైతే నోట్స్ రాసుకుంటాడు ఇంకా మంచిదే. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ నోట్స్ వెరీ గుడ్, లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నా మంచిదే. బికాస్ ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏదైతే ఉందో, ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఈజ్ సమ్వాట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో చూద్దాం ఒకసారి, విల్ సీ. సో ఫస్ట్ మనము విల్ స్టార్ట్ ఫ్రమ్ ద టిష్యూస్. మళ్ళీ ఒకసారి టిష్యూస్ చెప్పుకుందాం. So now it is tissues now. So this is tissue. Okay, tissue. Tissue లో ఏముంది మనకి? టిష్యూలో ఏమవుతుంది? ఆక్సిజన్ గ్లూకోజ్ కలిసి రెస్పిరేషన్ జరిగి ఏం ఫామ్ చేస్తాయిరా? ఏటీపీ CO2 ఫామ్ చేసింది. సో CO2 ప్రెషర్ ఎక్కువ. ఇక్కడ CO2 ప్రెషర్ ఎంత ఉంటుంది అన్న? 45 mm of Hg ఉంటుంది. టిష్యూస్ లో CO2 ప్రెషర్ ఉంటుంది అన్న 45 mm of Hg ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది? బ్లడ్ వచ్చింది అన్న. సో ఇక్కడికి మనకి బ్లడ్ వచ్చింది. సో హియర్ వి గాట్ ద బ్లడ్. సో ఇది బ్లడ్ నాన్న. ఓకే, సో హియర్ వి గాట్ ద బ్లడ్. సో బ్లడ్ లో మనకి ఏముంటుంది నాన్న? బ్లడ్ లో మనకి ప్లాస్మా ఉంటుంది, అంతే కదరా? ప్లాస్మా ఉంటుంది, ప్లస్ ఏముంటుంది అన్న? ఒక ఆర్బీసీ ఉంటుంది. సో ఆర్బీసీ నేను పెద్దదిగా వేస్తాను, ఎందుకంటే అర్థం కావాలంటే మనకి కొంచెం పెద్దదిగా వేసుకుంటాం. ఓకేనా? సో ఇది మొత్తం ఆర్బీసీ రా, ఈ పెద్ద రౌండ్ ఆర్బీసీ. ఎక్కడ చెప్పుకున్నాం? వీఆర్ డిస్కసింగ్ విచ్ ప్లేస్? టిష్యూస్ ప్లేస్. వీఆర్ డిస్కసింగ్ టిష్యూస్ ప్లేస్. ఓకేనా? సో ఫస్ట్ ఏమైందంటే మనకి ఏమవుతుంది? ఫస్ట్ CO2 విల్ డిఫ్యూజ్, అంతే కదా మన 45. ఇక్కడ వచ్చిన బ్లడ్ ఆక్సిజన్ బ్లడ్ కదా, 40 ఉంటుంది. సో CO2 విల్ డిఫ్యూజ్. CO2 డిఫ్యూజ్ అయిందా? సో డిఫ్యూజ్ అయిన ఫస్ట్ CO2 ఏం చేస్తుంది? ప్లాస్మాలోని వాటర్తో కలుస్తుంది. సో ఫస్ట్ మనం ఏమవుతుంది? CO2 will combine with the water in plasma and forms what nana? Carbonic acid, H2CO3. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకొంచెం CO2, మిగిలిన CO2 ఏదైతే ఉంటుందో, మిగిలిన అనొచ్చు లేదా ఇంకొంచెం CO2 అనొచ్చు. దట్ CO2 విల్ గో ఇన్, లోపలికి వెళ్తుంది, సెల్ లోపలికి. ఏ సెల్ లోపలికి నాన్న? ఆర్బీసీ. ఇదే రౌండ్ ఏంద్రా ఇది? వాట్ ఇస్ దిస్ రౌండ్ నాన్న? రెడ్ బ్లడ్ సెల్, ఆర్బీసీ. ఓకే, సో ఇప్పుడు ఆర్బీసీ ఎక్కడి నుంచి వచ్చింది? లంగ్స్ చూసింది కదా నాన్న. దీంట్లో ఎక్కువ ఏముంటుంది మనకి? ఆక్సీ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఏముంటుంది లోపల? సో HbO2 ఉంది,
అంతేనా? ఆక్సీ హిమోగ్లోబిన్ ఉంది, రైట్? మనం ఇంతవరకు అర్థమైందా? ఇది వచ్చింది ప్లేస్, ఇది వచ్చిందిరా, బ్లడ్ ఆడికి వచ్చింది, ఎక్కడికి వచ్చింది? టిష్యూస్ కాడికి వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలరా, ఐ వాంట్ టు సే దిస్. మన బాడీలో ఎక్కడైనా సరేనా, ఇన్ ఎవ్రీ సెల్, ఎనీ సెల్ లోపల మనకి ఎప్పుడు కూడా పొటాషియం అయాన్స్ ఉంటాయరా ఫ్రీగా. ఏం అయాన్స్ ఉంటాయి? పొటాషియం. సెల్ బయట ఇక్కడ ప్లాస్మాలో మనకి సోడియం అయాన్స్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే, అది నర్వ్ సెల్ కావచ్చు, రెడ్ బ్లడ్ సెల్ కావచ్చు, వైట్ బ్లడ్ సెల్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఏ సెల్ అయినా కావచ్చు నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి. టు మెయింటైన్ ద ఆస్మాటిక్ బ్యాలెన్స్, లోపల మనకి ఏముంటాయి? పొటాషియం అయాన్స్ ఉంటాయి. బయట ఏముంటాయి నాన్న? సోడియం అయాన్స్ ఉంటాయి. ఎందుకు అలా ఉన్నాయి సార్? సోడియం లోపల ఉండొచ్చు కదా సార్ అంటే, దానికి ఒక పంప్ ఉంది నాన్న. అది మీకు నర్వ్ లెసన్ లో చెప్తాను, నర్వస్ టిష్యూ లెసన్ లో చెప్తాను మీకు నేను. దాన్ని మెయింటైన్ చేస్తే ఒక పంప్ ఉంటుంది అనమాట, దాన్ని సోడియం పొటాషియం పంప్ అంటాము. అది మనకి ఇప్పుడు వద్దు, అది చెప్తా, అది వేరే టాపిక్, అది పక్కన పెడదాం, సరేనా? సో ఇప్పుడు CO2 లోపలికి వచ్చింది కదా నాన్న. CO2 లోపల ఏం చేస్తుందంటే, దిస్ CO2 విల్ కంబైన్ విత్ వాటర్. ఈ CO2 ఏం చేస్తుందంటే వాటర్ తో కంబైన్ అవుతుంది. సేమ్ ఇలాగే CO2 ఏమైంది? వాటర్ తో కంబైన్ అయింది. ఏం ఫామ్ చేసింది? ఇట్ విల్ ఫార్మ్ ద బైకార్బోనేట్, సారీ కార్బోనిక్ యాసిడ్. సో దీన్ని, ఓకేనా, కార్బోనిక్ యాసిడ్ అని రాసుకుందామా? కార్బోనిక్ యాసిడ్ అని రాస్తా, రైట్? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దీనికి తేడా ఏంది సార్ అంటే, ఈ రియాక్షన్ తేడా ఏం లేదు నాన్న, రెండు ఒకటే. బట్ ఇక్కడ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇన్సైడ్ ద ఆర్బీసీ నాన్న, ఆర్బీసీ లోపల వి హ్యావ్ ఎ స్పెషల్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్. బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, ఎంజైమ్ పేరు ఏం పేరు? కార్బోనిక్ అన్హైడ్రేస్. సో కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఈ రియాక్షన్ ని ఫాస్ట్ గా చేస్తుంది అనమాట, చాలా ఫాస్ట్ గా. క్యాటలిస్ట్, అది క్యాటలిస్ట్. ఈ ఎంజైమ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, ఆర్బీసీ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లాస్మాలో తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. మైన్యూట్ అని రాస్తాను, మైన్యూట్ సిఏ అంటే అర్థం ఏందన్నా ఇక్కడ? కార్బోనిక్ అన్హైడ్రేస్. ఎన్హైడ్రేస్, హైడ్రేస్ కాదు, అన్హైడ్రేస్, ఏఎన్ అన్హైడ్రేస్, ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నాన్న, ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఉండడం వల్ల రియాక్షన్స్ ఇంకా ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ తక్కువ ఉంది, బయట ఏమో రియాక్షన్ ప్రొసీడ్ కాదు, ఇక్కడ రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ స్టెప్ కి. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ కార్బోనిక్ యాసిడ్ ఏమవుతుందంటే, ఇట్ విల్ బ్రేక్ డౌన్ బికాస్ ఆఫ్ ద సేమ్ ఎంజైమ్. ఎంజైమ్ పేరు ఏం పేర్రా? కార్బోనిక్ ఎన్హైడ్రేస్. సో సేమ్ ఎంజైమ్ వల్ల ఏమవుతుందంటే, ఇది బ్రేక్ అవుతుంది నాన్న. ఎలా బ్రేక్ అవుతుంది అంటే, ఇలా కాదు, డిఫరెంట్ గా బ్రేక్ అవుతుంది. ఎలా అంటే H+ అయాన్స్ గాను ప్లస్ బైకార్బోనేట్ అయాన్స్ గా బ్రేక్ అయిపోతుంది. అర్థమైందా? H+ అయాన్స్ గాను HCO3 గా బ్రేక్ అయిపోతుంది, బైకార్బోనేట్ గా బ్రేక్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఎందుకు చెప్తా చూడండి. ఎందుకంటే ఈ H+ ఏదైతే ఉందో, ఈ H+ నాన్న, ఇది పోయేది దీన్ని కలబెడుతుంది. మీకు ఒక పాయింట్ చెప్పా, గుర్తుందా? H+ విల్ ఫిడిల్ విత్ ద ఆక్సీ హిమోగ్లోబిన్, గుర్తుందా? H+ ఎక్కువైతే ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేట్ అవుతాయి, గుర్తుందా? సేమ్ పాయింట్. ఈ H+ ఏదైతే వచ్చిందో కార్బన్ డైఆక్సైడ్ వల్ల, మీకు చెప్పా గుర్తుందా? కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే H+ పెరుగుతుందని చెప్పాను, ఇదే రీజన్. సో H+ పై దీన్ని కలబెడుతుంది. దీన్ని కలబెట్టి ఏం చేస్తుంది అంటే, దీన్ని డివైడ్ చేస్తుంది. K+ సపరేట్ గా, హీమోగ్లోబిన్ సపరేట్ గా, ఆక్సిజన్ సపరేట్ అయిపోతుంది. దేని వల్ల? బికాస్ ఆఫ్ వాటర్, H+ వల్ల. ఇప్పుడు మనకి పని జరిగింది, ఒక పని జరిగింది. ఏం పని జరిగింది? ఈ ఆక్సిజన్ కాస్త బయట వెళ్ళిపోతుంది. దిస్ ఆక్సిజన్ విల్ గో అవుట్. ఇది ఎక్కడి నుంచి ఆడికి వెళ్తుంది? టిష్యూస్కి వెళ్ళిపోతుంది. సో పని జరిగింది అంటే, అది ఆక్సిజన్ పని జరిగిపోయింది, రైటా? ఇప్పుడు మనకి ఏం మిగిలినాయి? ఏం మిగిలాయిరా? పొటాషియం మిగిలింది, హీమోగ్లోబిన్ మిగిలింది. ఇప్పుడు హీమోగ్లోబిన్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి, కొన్ని హీమోగ్లోబిన్స్ H+ తో కలిసిపోతాయి. H+ తో కలిసిపోయి ఇట్ విల్ ఫార్మ్ ద యాసిడ్, హీమోగ్లోబినిక్ యాసిడ్ అంటాం నాన్న. హీమోగ్లోబినిక్ యాసిడ్, కొన్ని హీమోగ్లోబిన్స్. అదేంటి సార్? CO2 కదా సార్ కలవాల్సింది, అది కూడా కలుస్తుంది నాన్న. ఇంకొన్ని హీమోగ్లోబిన్స్ CO2 తో కలిసి ఏం ఫామ్ చేస్తాయి? కార్బమినో హీమోగ్లోబిన్, గుర్తుందా? కార్బమినో హీమోగ్లోబిన్. సో దీని పేరు ఏం పేరు నాన్న? దీని పేరు వచ్చి హీమోగ్లోబినిక్ యాసిడ్, హీమోగ్లోబినిక్. సో దిస్ ఇస్ వాట్ నాన్న? కార్బమినో హీమోగ్లోబిన్, HB అని రాస్తా.
కార్బమినో హిమోగ్లోబిన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, సార్ హెచ్ ప్లస్ ఎందుకు కలవాలి సార్? విషయం ఏంటంటే నాన్న, హెచ్ ప్లస్ ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి, సొల్యూషన్ హెచ్ ప్లస్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇఫ్ హెచ్ ప్లస్ ఈస్ మోర్ ఇన్ సొల్యూషన్ వాట్? అసిడిటీ పెరిగిపోతుంది. గుడ్, ఈ సొల్యూషన్ అసిడిటీ పెరిగిపోతుంది. అసిడిక్ నేచర్ పెరగకూడదు కదా, మనకి న్యూట్రల్ గా ఉండాలి కదా ఈ సొల్యూషన్ ఏది. కాబట్టి ఏమవుతుంది, హీమోగ్లోబిన్ దాన్ని బఫర్ గా యాక్ట్ అవుతుంది. సో మన బాడీలో హెచ్ ప్లస్ వచ్చినా సరే ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ న్యూట్రల్ కండిషన్. ఎందుకు? మనకు బఫర్ ఉంది. బఫర్ పేరు ఏం పేరు నాన్న? హీమోగ్లోబిన్. మీ కెమిస్ట్రీ చెప్పుంటారు నాన్న, బఫర్ ఇస్ సబ్స్టెన్స్ విల్ న్యూట్రలైజ్ ద అసిడిక్ అండ్ బేసిక్ సబ్స్టెన్సెస్. గుర్తుందా? బఫర్ అంటే ఇట్ విల్ న్యూట్రలైజ్ ద అసిడిక్ కండిషన్స్ అని చెప్తారు బఫర్ అనే మాట. సో మన బ్లడ్ లో బఫర్ ఏది నాన్న? మన బ్లడ్ లో బఫర్ ఏంది? హీమోగ్లోబిన్. సో హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ అయితే ఆ హెచ్ ప్లస్ హీమోగ్లోబిన్ పట్టుకుంటుంది. నువ్వు రారా పోయి, నువ్వు ఉంటే బయట దరిద్రం మాకు, నువ్వు బయట ఉండదని పట్టుకుంటుంది అది. ఓకేనా? సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బైకార్బోనేట్స్ పరిస్థితి ఏంది సార్? ఒకటి, ఈ పొటాషియం పరిస్థితి ఏంది సార్? ఇవి ఖాళీగా ఉంటాయి కదరా, వాటి పరిస్థితి ఏంది? ఇప్పుడు విషయం ఏంటంటే నాన్న, బైకార్బోనేట్స్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ తో, అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, సెల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బైకార్బోనేట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బైకార్బోనేట్స్ లేవు. ఎందుకు? ఇక్కడ సిఏ లేదు కదా నాన్న, చెప్పా గుర్తుందా? కార్బోనిక్ అన్హైడ్రేట్స్ లేదు కాబట్టి ఇక్కడ బైకార్బోనేట్స్ ఫామ్ కావు బయట సొల్యూషన్ లో. బైకార్బోనేట్స్ ఫామ్ కావు బయట ప్లాస్మాలో, బికాస్ దెర్ ఇస్ వెరీ లెస్ అమౌంట్స్ ఆఫ్ కార్బోనిక్ అన్హైడ్రేట్స్. సో ఏమవుతుంది, బైకార్బోనేట్స్ విల్ గో అవుట్ బై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, డిఫ్యూజ్ అయిపోతాయి. సో HCO3 ఏమైపోయింది? బయటకు వెళ్ళిపోయింది. సరే బాగానే ఉంది సార్, HCO3 ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది సార్. మరి ఆ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కంపెన్సేట్ చేస్తారు? గుర్తున్నా, సెల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలిరా. అంటే లోపల ఎంత ఛార్జ్ ఉందో బయట అంతే ఛార్జ్ ఉండాలి, మారకూడదు, ఛార్జ్ మారకూడదు. మరి దీని కంపెన్సేషన్ ఎవరు చేస్తారంటే బయట ప్లాస్మాలో మనకి సిఎల్ ఎక్కువ ఉంటుంది, క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, సిఎల్ మైనస్. ఓకేనా? సో దీన్ని కంపెన్సేట్ చేస్తూ సిఎల్ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, మైనస్ మైనస్ సరిగ్గా కదా అన్న, మైనస్ ఒక మైనస్ బయట పోతే ఇంకో మైనస్ లోపలికి వచ్చింది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు సిఎల్ చేంజ్ చేస్తుంది, ఈ సిఎల్ వచ్చి కే ప్లస్ తో కలిసిపోతుంది. కే ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ యూస్ రైస్ టు వాట్ నాన్న? కేసిఎల్. ఓకేనా? ఇంకోటి HCO3 బయట పోయింది కదా, Na ఖాళీ ఉంది కదా నాన్న, Na ప్లస్ ప్లస్ HCO3 మైనస్ గివ్స్ రైస్ టు సోడియం బైకార్బోనేట్. ఇది అర్థమైందా? ఇది NaHCO. ఇది అర్థమైందా అందరికి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎందుకు సార్ ఈ సోదంతా మనకి, వై ఆల్ దిస్ రబిష్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీగా పోదు నాన్న. ఐ మీన్ కార్బన్ డైఆక్సైడ్ కెనాట్ గో ఫ్రీలీ బికాస్ గ్యాసెస్ డిఫ్యూజ్ అవ్వు, ఇట్ షుడ్ బి బైండ్ విత్ సమ్వన్. ఎవరితోనా బైండ్ అయిపోవాలి అవి. ఆక్సిజన్ కూడా అంతే కదా నాన్న, బైండ్ అయ్యే వస్తా ఉంది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బైండ్ అవ్వడానికి హీమోగ్లోబిన్ సరిపోవట్లేదు, బికాస్ హీమోగ్లోబిన్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్, సరిపోవట్లేదు హీమోగ్లోబిన్. కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ అదర్ వేస్. ఒకటి ప్లాస్మాలో కలిసింది కొంచెం, కార్బోనిక్ యాసిడ్ రూపంలో ఉంది కొంచెం, ఇంకొంచెం ఏమైంది, హీమోగ్లోబిన్ తో కలిసింది. లార్జెస్ట్ అమౌంట్ ఏమైంది, బైకార్బోనేట్స్ గా మారిపోయింది. బైకార్బోనేట్స్ గా మారిపోయి అది కూడా బయట ప్లాస్మాకి వచ్చేసింది. ఇది టిష్యూస్ కాడ జరిగింది అన్న. ఇది ఎక్కడ జరిగింది? టిష్యూస్ కాడ. సో ఇప్పుడు టిష్యూస్ కాడ మనకి ఏం ఉన్నాయి, మనకి ఒకటి ప్లాస్మాలో, ఇన్ ద ప్లాస్మా వి హ్యావ్ వాట్ అన్న? కార్బోనిక్ యాసిడ్. ఎంత పర్సెంట్ ఇది? ఎంత పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ నాన్న? హౌ మచ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్? 7% అకార్డింగ్ టెక్స్ట్ బుక్, ఆర్ 5 to 7%. ఇంకోటి హీమోగ్లోబిన్ తో కలిసింది, HB, కార్బమినో హీమోగ్లోబిన్. కార్బమినో హీమో ఎంత పర్సెంట్? 22. అవునా? ఇంకా లాస్ట్ టైం మిగిలిందన్న బైకార్బోనేట్స్ రూపంలో, ఇది ఎంత పర్సెంట్? 70%. రైటా? సో ఇలా క్రియేట్ అయింది, టిష్యూస్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ బ్లడ్ అంతా ఏమవుతుంది, దిస్ బ్లడ్ విల్ గో టు ఆల్వియోలై. ఈ బ్లడ్ ఇక్కడి నుంచి ఏమవుతా అంటే ఆల్వియోలై పోతుంది. సో నియర్ ద ఆల్వియోలై ద బ్లడ్ విల్ గో ఫ్రమ్ ద వీన్స్. ఇదంతా వీన్సే కదా, వీనస్ బ్లడ్ కదా ఇదంతా కూడా, ఇది వీన్సే కదా ఇక్కడ స్టార్ట్ అయ్యేది. సో వీన్స్ అన్ని పోయి ఆడిపోతే ఆల్వియోలై కాడికి పోతాయి, ఆల్వియోలై కాడికి పోతాయి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి నాన్న, దీని పేరు ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, బైకార్బోనేట్స్ కి క్లోరైడ్ షిఫ్ట్ అయింది కదా, బార్టర్ సిస్టమ్ జరిగింది కదా. సోషల్ చెప్పుంటారు మీకు బార్టర్ సిస్టమ్ అని, నువ్వు ఒకటి ఇస్తే ఒకటి ఇస్తా అని. సో మీకు అది ఇచ్చింది, ఇది ఇంకోటి తీసుకుంది, అవునా? సో దీన్ని ఏమంటామంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. దీన్ని ఏమంటాం నాన్న? క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్.
క్లోరైడ్ షిఫ్ట్ లేదా దీస్ ఆల్సో కాల్డ్ యాజ్ హాంబర్గర్స్ ఫినామినన్. సైంటిస్ట్ పేరు నాన్న ఇది కూడా. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హాంబర్గర్స్ ఫినామినన్. హాంబర్గర్స్ ఫినామినన్. ఓకేనా? సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎక్కడ కూడా ఆక్సిజన్ మాట రాలా. అర్థమైందా? ఇక్కడ ఎక్కడ కూడా ఆక్సిజన్ మాట రాలా, బికాస్ ఇది అసోసియేషన్ కదా. డిసోసియేషన్ కూడా పుల్లలు పెట్టే వాళ్ళు వస్తారు. ఫ్రెండ్షిప్ ఫామ్ అయ్యే పుల్లలు పెట్టే వాళ్ళు రారు. పోయి నేను కూడా గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఫామ్ అయ్యే పుల్లలు పెట్టే వాళ్ళు రాలా ఎక్కువ మనకి. ఎక్కడ వచ్చారు పుల్లలు పెట్టే వాళ్ళు? విడదీసే కాడ. సో అసోసియేషన్ కాడ మనకి ఆక్సిజన్ లెక్క రాదు, డిసోసియేషన్ కాడ లెక్క వస్తుంది. ఎక్కడ వస్తా లెక్క వస్తుంది? ఆల్వియోలై. అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. హౌ డస్ ద ఆక్సిజన్ డూ దిస్ రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు ఇది పోతే కదా ఆల్వియోలైకి, అక్కడ ఏమవ్వాలి? ఇది మొత్తం రివర్స్ అయిపోవాలి. దిస్ షుడ్ రివర్స్. ఓకేనా? దిస్ టోటల్ ప్రాసెస్, ఈ మూడు ఏవైతే ఉన్నాయి మళ్ళీ ఏమవ్వాలి? రివర్స్ అయిపోవాలి. ఆ రివర్సింగ్ హ్యాపన్స్ ఇన్ విచ్ ప్లేస్ నాన్న? ఇన్ విచ్ ప్లేస్ రా? ఇన్ ద ఆల్వియోలై. ఇన్ ద ఆల్వియోలై. సో ఇప్పుడు ఆల్వియోలై చెప్పుకుందాము. ఫస్ట్ ఇది అర్థమైంది అందరికి. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్వియోలై కాడికి పోదాం నాన్న. విల్ గో టు ద ఆల్వియోలై. టిష్యూస్ తో పని అయిపోయింది. విల్ గో టు alveoli. So from here we will shift to the alveoli part. ఓకే, సో మళ్ళీ తీసుకుందాం. విల్ టేక్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ సెల్ వేస్తా. సో ఇది బ్లడ్ సెల్, ఇక్కడ ఆల్వియోలై వేసుకుందాం. సో దిస్ ఈస్ ఆల్వియోలై, అంతేనా? సో ఇది ఆల్వియోలై, ఇది వచ్చి ఆర్బిసి. ఇక్కడే మనకి ప్లాస్మా ఉంది, పక్కనే బ్లూతో వేస్తాను కావాలంటే. సో పక్కనే మనకి ఏముంది? ప్లాస్మా ఉంది. బికాస్ బ్లడ్ అంటే ప్లాస్మానే కదా అన్న, ప్లాస్మా కూడా ఉంది కదా బ్లడ్ లో. ఇక్కడ మనకి ప్లాస్మా ఉంది. సో మనకి మీకు గుర్తుంటే పల్మనరీ ఆర్టరీ విల్ బ్రింగ్ ద బ్లడ్ టు లంగ్స్. గుర్తుంది అన్నమాట. పల్మనరీ ఆర్టరీ తీసుకొస్తుంది లంగ్స్ కి, తీసుకొచ్చింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతా అంటే ఫస్ట్ మనకి లోపల ఇక్కడ 3 ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఒకటేంది? ఒకటి దెర్ ఇస్ అ కార్బోనిక్ యాసిడ్. ప్లాస్మాలో ఏముంది మనకి? కార్బోనిక్ యాసిడ్ ఉంది. CO2 + H2O గివ్స్ రైజ్ టు కార్బోనిక్ యాసిడ్ ఒకటి ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఏముంది? సోడియం బైకార్బోనేట్ ఉంది. బికాస్ కార్బోనేట్ షిఫ్ట్ అయ్యాయి కదా బయటికి, బైకార్బ్ షిఫ్ట్ అయినాయి కదా బయటికి. సో సోడియం బైకార్బోనేట్ ఉంది. లోపల మనకి ఏమున్నాయి? పొటాషియం క్లోరైడ్ ఉంది. ఓకే, దాంతో పాటు హీమోగ్లోబినిక్ యాసిడ్ ఉంది. దాంతో పాటు కార్బమినో హీమోగ్లోబిన్ ఉంది. అంతేనా? సో మనకి ఏం కావాలి? ఇది 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 మెయిన్ మనకి. ఇది 7%. ఈ బైకార్బోనేట్ లోపల నుంచి బయటకు వచ్చే ఎంత పర్సెంట్? 70%. ఇది వచ్చి 20 to 25%. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ బ్లడ్ అయితే ఉంది, ఇది ఏం బ్లడ్? ఇది డిఆక్సిజన్ బ్లడ్ కదా నాన్న, డిఆక్సిజన్ బ్లడ్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. PO2 ఎంత ఉంటుంది చెప్పండి నాన్న? ఇక్కడ PO2 ఎంత ఉంటుంది? 40. ఇక్కడ PO2 ఎంత ఉంది ఆల్వియోలైలో? అది గుడ్, 104. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆక్సిజన్ లోపలికి వస్తుందిరా. ఆక్సిజన్ లోపల డిఫ్యూజ్, అంటే డిఫ్యూజన్ కదా నాన్న, హైయర్ కాన్సన్ట్రేషన్, హైయర్ ప్రెషర్ టు లో ప్రెషర్. సో ఈ ఆక్సిజన్ లోపలికి వచ్చి గమ్ము ఉండదురా. ఏం చేస్తుంది అంటే ఈ హీమోగ్లోబిన్ తో కలుస్తుంది అన్నమాట ఫస్ట్. బికాస్ దట్స్ ద ప్లేస్ కదా, హీమోగ్లోబిన్ తో కలవడం దాని పని కదా, ఆక్సిజన్ పని. సో హీమోగ్లోబిన్ తో కలిస్తే ఏమవుతుంది అంటే ఆక్సిజన్, ఈ H+ అయాన్స్ ఫ్రీ అయిపోతాయి. H+ అయాన్స్ ఏమైపోతాయి? ఫ్రీ అయిపోతాయి. బికాస్ ఆక్సిజన్ వచ్చేసి తరిగింది, వచ్చి పోరా ఇది నా ప్లేస్ పోరా తరిగిందని తెగిసి తంతే 2 బయట వచ్చేసినాయి. ఏం బయట వచ్చినాయి? CO2 బయట వచ్చేసింది దీని నుంచి, బికాస్ ఆక్సిజన్ తన్నింది వాటిని. CO2 బయటకు వచ్చేసింది, H+ కూడా బయటకు వచ్చేసినాయి. H+ కూడా బయటకు వచ్చేసినాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందో గమనించండి. ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేసింది. సో ఈ హిమోగ్లోబిన్ తో ఇక్కడ మిగిలిన హిమోగ్లోబిన్ తో ఏం చేసింది? ఇక్కడ ఇంకో ఆర్ఎంఆర్ వేస్తా. హీమోగ్లోబిన్ తో ఆక్సిజన్ కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేసింది. సో దీని పని అయిపోయింది, అది పక్కన పెట్టు. మరి వీటి పరిస్థితి ఏంటి సార్? ఏది? ఆ H+ వాటి పరిస్థితి ఏంది? ఓకేనా? సో ఇక్కడ బాగా గమనించండి, ఏమవుతుందంటే CO2 ఏమో డిఫ్యూజ్ అయిపోతుంది.
బికాస్ CO2 ఇక్కడ గుర్తుందా, హై ప్రెషర్ టు లో ప్రెషర్. CO2 ఏమో వెళ్ళిపోతుంది, CO2 విల్ గో, అది ఓకే. మరి ఈ H ప్లస్ పరిస్థితి ఏంటి? H ప్లస్ ఖాళీ ఉండకూడదు కదా నాన్న. H ప్లస్ ఖాళీ ఉంటే ఏమవుతుంది నీకు, మళ్ళా యూ విల్ హ్యావ్ అసిడిటీ, మళ్ళీ అసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. కాబట్టి మళ్ళీ నీకేం కావాలి, H ప్లస్ ఇక్కడ మనకి ఈ వాటర్తో కలిసిపోతుంది, మళ్ళీ మనకి విల్ హ్యావ్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే విల్ హ్యావ్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. ఈ CO2 మళ్ళా కలుస్తుంది, మళ్ళీ కార్బోనిక్ యాసిడ్ ఫార్మ్ చేస్తుంది. ఓకేనా. సో H ప్లస్ ఖాళీ ఉండకూడదు కాబట్టి ఆ H ప్లస్ ఏం చేస్తుంది, బైకార్బోనేట్స్ తో కలుస్తుంది. లోపల కొన్ని మిగులుంటాయి కదా బైకార్బోనేట్స్, లోపల కొన్ని మిగిలిపోయి ఉంటాయి, ఇది కాదు, లోపల కొన్ని మిగిలిపోయి ఉంటాయి బైకార్బోనేట్స్. ఆ బైకార్బోనేట్స్ తో కలిసి, సో రియాక్షన్ చూడండి, H ప్లస్ బైకార్బోనేట్స్ తో కలిసి ఏం ఫామ్ చేస్తుంది, మళ్ళీ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ ఏమవుతుంది, H2O ప్లస్ CO2. ఇది అర్థమైందా? రివర్స్ రియాక్షన్ అర్థమైందా ఇప్పుడు? రివర్స్, అక్కడ రివర్స్. సో ఎంజైమ్ పేరు చెప్పండి, ఇక్కడ ఏం ఎంజైమ్ యాక్ట్ అవ్వచ్చు, ఇక్కడ ఎంజైమ్ పేరు చెప్పండి. రే 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 కార్బోనిక్ ఎన్హైడ్రేస్, కార్బమినో కాదు, కార్బమినో దానికి. సో ఇక్కడ చూడు, H ప్లస్ ఖాళీగా ఉండే బైకార్బోనేట్స్, లోపల ఉంటాయి బైకార్బోనేట్స్ కొన్ని ఖాళీగా, రావడం కలుస్తాను, కలిసాయి రెండు. దేంతో కలిసాయరా, సిఏ అంటే అర్థమైందన్న, సిఏ మీన్స్ వాట్? వెరీ గుడ్, ఇక్కడ రాస్తా చూడండి, సిఏ మీన్స్ కార్బోనిక్ అన్హైడ్రేస్. ఓకేనా. సో మనకేమైంది ఇప్పుడు, ఇది మళ్ళా కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేసింది, ఈ కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ ఏమైంది, మళ్ళా సిఏ హెల్ప్ తో వాటర్ ప్లస్ CO2 ఫామ్ చేసింది. సో ఈ CO2 కూడా ఏమవుతుంది, వెళ్ళిపోతుంది, ఆల్వేలోకి వెళ్ళిపోతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ లోపల బైకార్బోనేట్స్ తగ్గాయా పెరిగాయా? లోపల బైకార్బోనేట్స్ తగ్గినాయా పెరిగినాయా? తగ్గిపోయినాయి కదా నాన్న, తగ్గిపోయినాయి కదా. సో ఏమవుతుంది, ఇక్కడ బయట బైకార్బోనేట్స్, బయట ఏవైతే సోడియం బైకార్బోనేట్ ఉందో దాంట్లో బైకార్బోనేట్స్ డివైడ్ అయిపోయి మన లోపలికి వచ్చేస్తాయి, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. గుర్తుందా, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో అక్కడేమో బయట నుంచి లోపల నుంచి బయటికి వెళ్ళాయి, ఇక్కడ మళ్ళీ బయట నుంచి మన లోపలికి వచ్చేసినాయి టు మెయింటైన్ ద బ్యాలెన్స్. ఇప్పుడు సేమ్ పాయింట్, మైనస్ లోపలికి వస్తే ఈ మైనస్ ఏమవ్వాలరా, ఇది ఏమవ్వాలి చెప్పండి, ఇది బయటికి వెళ్ళిపోవాలి, Cl మైనస్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అలాగా ఈ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ బైకార్బోనేట్స్ లోపలికి వచ్చేదాన్ని HCO3, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ ఇక్కడ సేమ్ రియాక్షన్, దాంతో H ప్లస్ మళ్ళీ రియాక్ట్ అవుతుంది. సో ఇంత పొడి యారో మార్క్ వద్దు, ఇక్కడే వేస్తా దాని రియాక్షన్ మళ్ళీ ఇక్కడే రాస్తా చూడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో సేమ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంది నాన్న గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎవరు ఈ పనులంతా చేసింది, PO2 కదా నాన్న. ఈ పనులంతా ఫస్ట్ ఎవరు చేశారు, PO2నే కదా, వచ్చి మొత్తాన్ని మార్చేసింది, PO2 ఆక్సిజన్ మొత్తాన్ని మార్చేసింది కదా నాన్న. H ప్లస్ స్టార్ట్ అయ్యింది, H ప్లస్ గుమ్ముకుని కూడా మళ్ళీ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేసింది, H2O CO2 ఫామ్ చేసింది, బయటికి వెళ్ళిపోయింది. దీనివల్ల మళ్ళీ బయట నుంచి ఏమొచ్చారా మనకి, మళ్ళీ ఏమొచ్చారా బైకార్బోనేట్స్ వచ్చాయి. H ప్లస్ మిగిలినట్టు ఏం చేస్తాయి, మళ్ళీ కలుస్తాయి, కలిసి మళ్ళీ సేమ్ రియాక్షన్ ఏం ఫామ్ చేస్తాయి, H2CO3. మళ్ళీ ఇవేం ఫామ్ చేస్తాయి, H2O ప్లస్ CO2. సో ఈ 70% మొత్తం ఏమవుతుంది, బయట వెళ్ళిపోతుంది మళ్ళీ. సో CO2 బయట వెళ్ళిపోయింది, CO2 బయట వెళ్ళిపోయింది. ఓకేనా. సో హిమోగ్లోబిన్ CO2 వెళ్ళిపోయిందా, బైకార్బోనేట్స్ ఉండే ఫామ్ వెళ్ళిపోయిందా, బైకార్బోనేట్స్ ఫామ్ వెళ్ళిపోయింది కదా నాన్న. ఇంకా ప్లాస్మా కూడా సింపులే, ప్లాస్మా ఆల్రెడీ ఎలా ఉంది మనకి, H2CO3 లో ఉంది ఫామ్, ఇది మళ్ళీ ఏమవుతుంది, H2O ప్లస్ CO2 మారి ఇది కూడా వెళ్ళిపోతుంది. సో CO2 పూర్తి ఏమైందన్న, తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైంది, నీకు డిసోసియేషన్ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందన్న, డిసోసియేషన్ జరిగింది. సో వాట్ హ్యాపెండ్ హియర్ నాన్న, వాట్ హ్యాపెండ్, డిసోసియేషన్ హ్యాపెండ్. డిసోసియేషన్ ఆఫ్ విచ్ నాన్న, కార్బమినో హిమోగ్లోబిన్. కార్బమినో హిమోగ్లోబిన్ బ్రేక్ అయింది ఇక్కడ, ఈ CO2 ఆల్వియోలోకి వెళ్ళిపోయింది, ఇంకా బైకార్బోనేట్ షిఫ్ట్ అయినాయి. దీన్ని ఏమంటాం తెలుసా, గెస్ చేయండి. ఇప్పుడు Cl మైనస్ CO3 రివర్స్ అయితే అక్కడ ఏం చెప్పాము, క్లోరైడ్ షిఫ్ట్ అన్నాం అక్కడ. అంటే HCO3 బయట పోయి Cl మైనస్ లోపలికి వస్తే క్లోరైడ్ షిఫ్ట్ అన్నాం. దీన్ని ఏమనొచ్చు చెప్పండి, దీన్ని ఏమనొచ్చు,
దీని ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? కాదు కాదు నాన్న, ఇప్పుడు చూడు. ఓకే, ఏమన్నా బైకార్బోనేట్ షిఫ్ట్ అన్నావా? సో అక్కడ ఏం చెప్పాం మనము, బైకార్బోనేట్స్ బయట పోయి Cl మైనస్ లోపలికి వస్తే అక్కడేమో క్లోరైడ్ షిఫ్ట్ అన్నాము, అవునా? ఇక్కడ ఏమైంది, Cl మైనస్ బయట వెళ్తా ఉంది, HCO3 లోపల. దీన్ని ఏమన్నా చెప్పండి, రివర్స్ అనొచ్చా? రివర్స్ అనొచ్చా? రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్. ఏమనొచ్చు దీన్ని? రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్. సో ఇక్కడ రివర్స్ జరిగి CO2 పుడుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక పాయింట్ రా, నేను ఒక పాయింట్ చెప్పి మీకు గుర్తుంది, నాకు నాకు ఆన్సర్ చెప్పండి మీరు. నేను ఒక చెప్పుకున్నాం మనము, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ ఆఫ్ ఆక్సిజన్. వాట్ డు యు కాల్ దట్ ఎఫెక్ట్? The influence of carbon dioxide and H plus in the association or dissociation of oxygen, we used effect నాన్న. మీరు చెప్పారు ఏం సార్ వాడి పేరు పెట్టినారని చెప్పారు మీరే. ఏ ఎఫెక్ట్ అంటారు దాన్ని? బోర్ ఎఫెక్ట్. బోర్ ఎఫెక్ట్. బోర్ ఎఫెక్ట్. మరి దీన్ని ఏమంటాం? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆక్సీ హీమోగ్లోబిన్. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే నాన్న, హియర్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇక్కడ ఆక్సీ హీమోగ్లోబిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాందిరా? డిసోసియేషన్ ఆఫ్ CO2 ఇన్ఫ్లుయెన్స్ చేస్తాంది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే హాల్డేన్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఏమంటాం నాన్న? హాల్డేన్ ఎఫెక్ట్. సో ఇక్కడ పాయింట్ చూడు, బోర్ ఎఫెక్ట్ హాల్డేన్ ఎఫెక్ట్ ఆపోజిట్. బోర్ ఎఫెక్ట్ హాల్డేన్ ఎఫెక్ట్ ఏంది? ఆపోజిట్. బోర్ ఏమో, బోర్ ఎఫెక్ట్ ఏంది? CO2 ప్రెజెన్స్ లో ఆక్సిజన్ డిసోసియేషన్, అంతేనా? మరి హాల్డేన్ ఏంది? ఆక్సీ హీమోగ్లోబిన్ ప్రెసెన్స్ లో, అంటే HbO2 ప్రెసెన్స్ లో ఏం డిసైడ్ అవుతానన్నా? CO డిసోసియేషన్. అర్థమైందా? ఓకే, సో ఇది నాన్న మీకు ఎన్సీఆర్టీ లో కొంచెం సింపుల్ గా ఇచ్చారు. మనం ఏం చేసామంటే కొంచెం అంత అర్థం కావాలి కాబట్టి కొంచెం పెద్ద రియాక్షన్స్ నేను కాదన్ను, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్లై చేయాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్న. యూ హ్యావ్ టు అప్లై అంటే తెలుసుకోవాలి మీరు. అంటే అయాన్స్ ఎందుకు ఇంపార్టెంట్, సోడియం అయాన్స్ ఎందుకు ఇంపార్టెంట్, పొటాషియం అయాన్స్ ఎందుకు ఇంపార్టెంట్, కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎందుకు ఇంపార్టెంట్, సిఏ ఎందుకు ఇంపార్టెంట్, మరి బయట రియాక్షన్ ఎందుకు జరగట్లా? ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్బోనిక్ అన్హైడ్రేస్ ఏం చేస్తాను, సెల్ లోపల అయితే, ఎరిథ్రోసైట్ లోపల అయితే హ్యాపీగా ఆ వాటర్ ని, కార్బోనిక్ యాసిడ్ ని వాటర్ గాను మార్చుకుంటాను, నీట్ గా పొడుగు పొడుగుగా మార్చుకుంటాను బైకార్బోనేట్ గా H+ గా. మరి ఇక్కడ చేయొచ్చు కదా సార్ ఆ పని, ఇక్కడ ఎందుకు చేయట్లేదు సార్? ఎందుకంటే అక్కడ అంత ఎంజైమ్ లేదు నాన్న. ప్లాస్మాలో వి డోంట్ హావ్ దట్ మచ్ ఎంజైమ్. అర్థమవుతుందా? గమనిస్తే నాన్న చూడండి ఒక మాట, ఇక్కడ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఆఫ్ ప్లాస్మా, CA ఆఫ్ ప్లాస్మా అండ్ CA ఆఫ్ ఎరిథ్రోసైట్, అంటే RBC లెక్కేసుకుంటే నాన్న, దిస్ ఈస్ 5000 టైమ్స్ మోర్ రా. ఎన్ని టైమ్స్? 5000 టైమ్స్. అంటే బయట నీకు ప్లాస్మాలో 1 ml ఉంటే, ఇఫ్ యూ హావ్ 1 ml ఆఫ్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్ ప్లాస్మా, ఆర్బీసీలో ఎంత ఉంటుంది అన్న? 5000 ml ఉంటుంది, 5 లీటర్స్ ఉంటుంది. అర్థమైందా తేడా మీకు? సో ఎంజైమ్ అంత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ టోటల్ రియాక్షన్ జరుగుతుంది ఆర్బీసీలో, ఇక్కడ జరగట్ల రియాక్షన్, బికాస్ అక్కడ అంత లేదు, దట్ డింట్ హ్యావ్ దట్ కెపాసిటీ. అందుకే ఏమైంది, జస్ట్ కార్బోనిక్ యాసిడ్ ఫామే ఆగిపోయింది అక్కడ, నెక్స్ట్ స్టెప్కి రాలా అది, ఏంది బైకార్బోనేట్స్ ఫార్మేషన్కి రాలా అది. అందుకే ప్లాస్మాలో 7% అని చెప్పుకున్నాం, ఇన్ దిస్ ఫార్మ్, ఇన్ ద కార్బోనిక్ యాసిడ్ ఫార్మ్. అర్థమవుతుంది పాయింట్ ఇది? ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ CO2 ట్రాన్స్పోర్టేషన్ నాన్న. సో విల్ పుట్ ఇన్ ఎ సింపుల్ ఈక్వేషన్. ఒకసారి సింపుల్ ఈక్వేషన్ రాస్తాను మీకు మళ్ళా నేను. బట్ ఇది అర్థమైందా? ఇది నియర్ ఆల్వియోలై, ఇంతకుముందు బొమ్మ వచ్చి నియర్ ద టిష్యూస్ నాన్న. సో ఇది డిసోసియేషన్, ఇది డిసోసియేషన్, అదేందన్న అది అసోసియేషన్. ఓకే, సో ఒక్కసారి మీ ఎన్సీఆర్టీ లో ఈక్వేషన్ ఇచ్చారు రా, ఇదంతా కాకుండా మీ ఎన్సీఆర్టీ లో ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని కూడా రాసి పెడతా, ఎందుకు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో జస్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ రాసి పెడతాం నాన్న. ఇదే, ఇది కార్బోనిక్ యాసిడ్ ఈక్వేషన్ ఇచ్చారు వాళ్ళు, బట్ సింపుల్ గా ఇచ్చారు, అది రాద్దాము. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారంటే CO2 plus H2O gives rise to H2CO3. This will again gives rise to H plus HCO3 minus. HCO3 ఏందన్న? బైకార్బోనేట్స్. సో దీనికి ఏం కావాలి? కార్బోనిక్ అన్హైడ్రేస్ కావాలి. దీనికి కూడా ఏం కావాలి? కార్బోనిక్ అన్హైడ్రేస్ కావాలి. ఈ రియాక్షన్ ఏంది? రివర్సిబుల్ రియాక్షన్. సో దీనికి కూడా CA కావాలి నాన్న.
నీకు రివర్స్ రావాలన్నా ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలన్నా మనకి ఏం కావాలి? సిఏ కావాలి. సో సిఏ అంటే అర్థమైందా ఇక్కడ? సిఏ ఈస్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఓకేనా? ఇక్కడ పాయింట్ చూడు. నౌ దిస్ రియాక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ లైక్ దిస్, CO2 plus H2O gives rise to H2CO3 gives rise to H plus HCO3 minus. దిస్ రియాక్షన్ హ్యాపెన్స్ ఇన్ విచ్ ప్లేస్ అంటాడు రా? ఎక్కడ చదువుతా అంటాడు? ఇది ఎక్కడ నాన్న? ఇది టిష్యూస్ లో, టిష్యూస్ దగ్గర, అంతే కదా నాన్న? మరి రివర్స్ ఎక్కడ? సో H plus HCO3 minus gives rise to H2CO3. Good. CO2 plus H2O. ఏ ఏరియా ఇది? This in the alveoli. So this direction is in tissues and this direction is in what, Nana? Alveolar region. ఓకేనా? అర్థమైందా? అండ్ ఇంకో మాట మీరు గెస్ చేయండి రా, విల్ జస్ట్ అప్లై ఇట్. ఈ రియాక్షన్ ఆర్ దిస్ రియాక్షన్ విల్ క్రియేట్ oxygenated blood or deoxygenated blood? This one. Very good. So this will create what, Nana? This will create the deoxygenated blood. So there is formation of deoxygenated blood, or we can say venous blood. Chappacha mata ante veins lo poye blood, because veins are deoxygen kabatti. Now this forms which blood, Nana? Oxygenated blood. So these formed ఆక్సిజనేటెడ్ బ్లడ్, బికాస్ ఇక్కడ మనకు CO2 వెళ్ళిపోతుంది కాబట్టి. సో దీని ఏమనొచ్చు అంటే ఆర్టీరియల్. వెరీ గుడ్ నాన్న. ఆర్టీరియల్ బ్లడ్ అంటే ఆర్టరీస్ లో పోయే బ్లడ్, బాడీకి వచ్చే బ్లడ్. అది అర్థమైందా నాన్న పాయింట్స్ ఇవి? ఓకే. సో ఇది CO2 ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఎ పర్ఫెక్ట్ క్లియర్ మేనర్ నాన్న.